మరి కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి బయలుదేరబోతున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో పోలీసుల విజ్ఞప్తితో రూట్ను మార్చుకున్నారు ఆయన. తాడేపల్లి నుంచి కాజా, అలాగే వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్. చివరి నిమిషంలో పోలీసుల విజ్ఞప్తి చేసినప్పటికీ వైఎస్ జగన్ తన రూట్ను మార్చుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి మీదుగా ఆయన ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సి ఉండింది. అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నానికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎగ్జాక్ట్లీ వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసుల ఆంక్షలు మీరు ఎలా చూస్తున్నారంటే ఆంక్షలు విధించడం మూలాన జనాదరణని తగ్గించడం సాధ్యపడుతుందంటారా? అంటే పోలీసులు ఎంత కష్టపడుతున్నారంటే మామూలుగా భద్రత కల్పించడంలో మాత్రం కష్టపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రూట్ లో ఏ విధంగా ఫెయిల్ చేయాలి, జనాలు రాకుండా ఎట్లా ఆపాలని చెప్పి ఏదైతే ఇది గత 3 రోజుల క్రితం ఆల్రెడీ తెలియపరిచి రోడ్డు వెళ్తామని చెప్ప రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి రూట్ మీరు ఈ రూట్ వెళ్ళాలని చెప్పని ఇంతవరకు బస్సు బైపాస్ రోడ్ అయితే ఇంతవరకు ఓపెన్ గా కాలేదు. ఓపెన్ కాని బైపాస్ రోడ్ లో కావాలని అక్కడ జనం రారని చెప్పి ఉద్దేశంతో మీరు అటు వెళ్ళాలని చెప్పని రాత్రి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరం. కానీ ఒకటైతే వాస్తవం, పోలీసులు ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జనాన్ని కానీ వారి యొక్క అభిమానుల్ని కానీ ఆపడం ఎవరి తరము కాదు. ఈ ఇష్టం వాళ్ళు ఏ నిమిషాలు మార్చినా కానీ, వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉంది, జనాదరణ ఉంది. తప్పకుండా జనం ఆయన ఎక్కడుంటే జనం ఉంటారు అంతే తప్ప మీరు ఎన్ని చోట్ల పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటి రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి నోటీసులు ఇచ్చి రూట్ మార్చుకోమని చెప్పడం కానివ్వండి. ఈ రోజు పోలీసు అడవులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చే జనాలు అభిమానుల్ని ఆపడానికి పోలీసులు పనిచేస్తారు తప్ప ఈ రాష్ట్రం పరిపాలన ఏ విధంగా ఉండడానికి ఇది ఒక్కటే అర్థం పడుతుందమ్మా. ఎందుకంటే ఇదే పోలీసులు ఆ రోజు అంబటరాంబ గారు ఇల్లు కాపాడచ్చు కదా, అదే జోగి రమేష్ గారు ఇల్లు కాపాడచ్చు కదా. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళకి దగ్గరుండి వాళ్ళని ఆ ఇల్లు ధ్వంసం అవుతుంటే చూశారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే జనాల కోసం పోలీసులు పనిచేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కానివ్వండి వాళ్ళు ఏమి చేయట్లేదు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. వారిని తప్పకుండా తీసుకెళ్తాం. ఆ జనాదరణని కానీ అభిమానులు కానీ ఎవరు ఆపే శక్తి ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు అని చెప్పడం మీ ద్వారా తెలియపరుచుకున్నారమ్మా. శ్రీనివాస్ గారు, అంబటి ఇంటిపై కానివ్వండి, ఇటు జోగి రమేష్ గారి ఇంటిపై కానివ్వండి, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం అనేది ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ పరామర్శించేందుకు వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ పై కానివ్వండి, కాన్వాయ్ పై కానివ్వండి, ఈ తరహా ఆంక్షలు పెట్టడం అనేది ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వడంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు మన అంబటరాంబాబు గారి ఇంటి మీద 8 గంటలు, సుమారు 6 నుంచి 8 గంటల సేపు ఇల్లంతా ధ్వంసం చేసి కర్రలు పట్టుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చంపేయడానికి అంత ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ కూడా కొంతమందిని నామమాత్రంగా ఏదో అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేశారమ్మా. కానీ ఒక అంబటరాంబాబు గారు ఏదో చిన్న మాట మాట్లాడారని చెప్పని ఆయన తీసుకెళ్లి నాన్ అవైలబుల్ కేసు పెట్టి రాజమండ్రి రిమాండ్ చేశారు. అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబు అమ్మ, మామూలు కాదు, పెట్రోల్ బాంబు వేశారు. అంటే పెట్రోల్ బాంబు వేస్తే కానీ అదేదో ప్రమాదవతం చేస్తే ఇల్లు కాదు మొత్తం జనాభా కాలిపోయే పరిస్థితి. వాళ్ళందరికీ కూడా స్టేషన్ లో తీసుకెళ్లి వాళ్ళు ఏదో కొంతమంది 30 మందిలో 40 మందిలో స్టేషన్ తీసుకెళ్లి కాఫీలు టీ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపించారమ్మా. అంటే తెలుగుదేశంలో ఎవరైతే దారుణాలు, అకృత్యాలు, అత్యాచారాలు హత్యలు చేయబోతారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి పంపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినా కానీ నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఇవాళ అంబటరాంబాబు గారిని సెంట్రల్ జైలు వేశారంటే తప్పుడు కేసులు కాదమ్మా. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకో, తప్పకుండా వీళ్ళకి మూల్యం చెల్లించుకోక తప్పదు మీ కూటమి ప్రభుత్వం. వరుసగా వైసీపీ నేతలపై ఈ తరహా దాడులు కానివ్వండి, కక్ష సాధింపు చర్యలు కానివ్వండి, ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఏం లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసినా గానీ జగన్ గారి యొక్క జనాదరణ కానివ్వండి, జగన్ గారి మీద అభిమానం కానివ్వండి వీళ్ళు ఆపలేకపోతున్నారు. దానికోసమే ఏదో ఈ కేసులు పెడతానో, కక్ష సాధిస్తానో, అరెస్టులు చేస్తానో, లేదా అరాచకాలు చేస్తానో, లేకపోతే హత్యా ప్రయత్నాలు చేస్తానో, వాళ్ళందరూ తగ్గుతారో అని చెప్పి ప్రయత్నం చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలో ఏ ఒక్కరైనా కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మీరు వీళ్ళు ఎవరైతే అత్యాచారాలు చేసినా కానీ, హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరైనా కానీ వైఎస్ జెండా పట్టడం ఆపారమ్మా. ఇంకా రెట్టింపు స్పీడ్తో
ఏదైతే మీరు అన్నిపెట్టాలని చూస్తున్నారో రెట్టింపు స్పీడ్ తో ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ కొట్టారు తప్ప మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఏ ఒక్కరు కూడా భయపడే సమస్య లేదు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు కష్టంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతోనే అందరూ కూడా పనిచేస్తారు ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ స్పందన తెలియజేసినందుకు.